హలో మామ, అందరు ఎలా ఉన్నారు మామ? ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చాను. కూలీ మూవీకి అయితే వెళ్తానా. ఆ కాలేజ్ ఈ రోజు పెద్ద స్టంట్స్ అయితే జరిగాయి. అదేంటంటే ఈ రోజు కొంచెం ప్రోగ్రామ్ నడిపారు, ఎందుకంటే రేపు ఇండిపెండెన్స్ డే కదా, అందుకోసం మీరు ప్రోగ్రామ్ నడిపారు. దాని తర్వాత ఎగ్జామ్ పెట్టారు. నా షో టైం ఏమో 12 గంటలకి. నాకేం అర్థం కాక ఇంకా ఎగ్జామ్ స్పీడ్ గా రాసేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాను. ఇంకా సక్సెస్ఫుల్ గా అయితే థియేటర్ దగ్గర అయితే వచ్చేసాను. ఎక్కడ షో మిస్ అవుతుందని చెప్పి చాలా టెన్షన్ పడ్డా, ఎందుకంటే మాకు 1:30కి ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. 12 కల్లా నా షో. అంతే, ఇంకా అర్థం చేసుకో ఎంత స్పీడ్ ఎగ్జామ్ రాశాను. అలానే ఎగ్జామ్ బాగా రాను కదా, ఎగ్జామ్ కూడా సూపర్ రాశా. ఇప్పుడు నా మైండ్ లో ఒకటే డైలాగ్ నడుస్తుంది, అదే ప్రభాస్ అని చెప్పాడు డైలాగ్. టైటిల్స్ కూడా పడినవన్నా అన్న చెప్పినట్టు నేనైతే టైటిల్స్ కూడా పడనివ్వలేదు. టైటిల్స్ పడకముందు నేను థియేటర్ లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఒక మూవీ ఎలా ఉందో చూసి రివ్యూ చెప్తాను, వెయిట్ చేయండి. మామ ఇప్పుడే మూవీ అయింది మామ. మూవీ గురించి చెప్పాలంటే మూవీ చాలా బాగుంది మామ. ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా స్లోగా ఉన్నా కూడా జోక్స్ వల్ల, ఆ సాంగ్స్ వల్ల, ఆ ప్రీ ఇంటర్వెల్ వల్ల కొద్దిగా ఎంగేజ్ అవుతాం. బానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బానే ఉంది, డీసెంట్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో అయితే ఆ యాక్షన్ సీన్స్, ఆ బీజిఎం మొత్తం సూపర్ ఉంటది. సెకండ్ హాఫ్ మెయిన్ అంతా ఉండేది. ఆ సెకండ్ హాఫ్ లో ఏంటంటే అక్కడక్కడ కొంచెం జైలర్ వైబ్స్ అయితే వస్తాయి. జైలర్ మూవీ ఉంది కదా, ఆ వైబ్స్ అయితే వస్తాయి. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా ర్యాంప్ అంతే. క్లైమాక్స్ ఒక ముక్కలు చెప్పండి, మీరు ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఇంట్రొడక్షన్ కి అయితే మీరు విజిల్స్ చేస్తారు మామ, ఇది పక్క. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే రజనీకాంత్ సార్, నాగార్జున సార్, అమీర్ ఖాన్ సార్, ఉపేంద్ర సార్, ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే చింపి పడేశారు మామ. యాక్టింగ్ విషయానికి వస్తే ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే నాకు అనిపించిన నెగిటివ్ ఏంటంటే మామ, అక్కడక్కడ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ ఉంది మామ. ఎక్కడంటే కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా ఓవరాల్ సినిమా అయితే సూపర్ ఉంది మామ. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మామ 5కి 3 మామ. ఇంకా వాటి సినిమాకి కూడా వెళ్ళి వాటి రివ్యూ కూడా చెప్పేస్తాను, దానికోసం కూడా కొద్దిగా వెయిట్ చేయండి. ఇంకా మీరు కూడా వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోమా, తొందరగానే వాటి రివ్యూ కూడా ఇస్తాను. ఉంటా మరి.